ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేను పనిలో బిజీగా ఉన్నానని మిమ్మల్ని పిఏ వెయిట్ చేయమనడం ఏంటి? మీరు నా హస్బెండ్ అని తెలిసినా ఆయన లోపల పంపించకుండా బయట ఉండమనడం ఏంటి? పిఏ అలా చెప్పడా సార్? అవును రామా, నేను బైక్ దగ్గరికి వెళ్ళి ఫోన్ తెచ్చుకున్నాను. ఆ తర్వాత పిఏనే మేడం ఫ్రీ అయ్యారు వెళ్ళండి అంటేనే లోపలికి వచ్చాను. మే ఐ కమ్ ఇన్ మేడం? మేడం రండి పిఏ గారు. చెప్పండి మేడం. లంచ్ అయిందా? లేదు మేడం, చేయడానికి వెళదాం అనుకుంటున్నాను. అక్కర్లేదులేండి, మా ఆయన పాయసం చాలా బాగా చేస్తారు. రండి, మీరు కూడా తిందరు గాని. తినండి. అది కాదు మేడం, నాకు వద్దు మేడం, నేను భోజనం చేశాను. ఇప్పుడే కదా లంచ్కి వెళ్తానన్నారు. లేదు మేడం, లంచ్ చేసి వస్తున్నానని చెప్పాను, మీకు అలా వినపడింది. పర్లేదులేండి, భోజనం చేసిన తర్వాత కూడా స్వీట్ తినడం మంచిదేగా, తినండి. వద్దు మేడం. తింటావా లేదా? మేడం వద్దు మేడం. తింటావా లేదా నువ్వు? నేను తినలేను, నాకు వద్దు మేడం, వద్దు మేడం. ఏయ్, ఇందులో విషయం కలిపింది నువ్వేగా? నాకేం తెలియదు మేడం, నేనే విషయం కలపలేదు. చూడు, నువ్వే కలిపావని నాకు తెలుసు. మొదటి నుంచి నాకు నీ మీద అనుమానంగా ఉంది. నిజం చెప్పు. ఆ రోజు రాత్రి మాస్క్ వేసుకొని నా మీద అటాక్ చేసింది వీడే. ఆ రోజు నేను గీసిన గీతలే ఇవి. ఏంటి చారలు? అది అది రాత్రి నేను మా ఆవిడ గొడవ పడ్డాం మేడం. ఆ పెనుగులాట్లో గోల్డ్ గీసుకున్నాయి అంతే. నిన్ను మీ ఆవిడ వదిలేసి 2 నెలలు అయిందన్నావు. అది అది మేడం. రామా, వీడితో నిజం కక్కించమంటావా? అవసరం లేదు సార్. 2 గుట్టుకులు మింగినప్పుడే దొరికిపోయాడు. ఆ రోజు రాత్రి నా మీద మాస్క్ వేసుకొచ్చి అటాక్ చేసింది కూడా వీడే సార్. నువ్వే కదా? అది నేను కాదు మేడం, అది ఎవరో మేడం. ఈ రోజు పాయసంలో పాయిజన్ కలిపింది కూడా నువ్వే కదా? చెప్పు, ఎవరు చేయమన్నారు? నీ వెనక ఎవరున్నారు? అది నన్ను అటాక్ చేయమన్నది ఎవరు? నిన్ను పని చేయమన్నది, నన్ను చంపమన్నది ఎవరు? నాకేం తెలియదు మేడం, నాకేం తెలియదు మేడం. నీకేం తెలీదు, బట్ నీ వెనక ఎవరో ఉన్నారని నాకు బాగా తెలుసు. మర్యాదగా వాళ్ళెవరో చెప్తే నిన్ను వదిలేస్తాను. లేదు మేడం, నాకేం తెలియదు మేడం, నిజంగా మేడం, నిజంగా నాకేం తెలియదు మేడం. చూసారా సార్, నిన్న టెంపుల్లో జరిగిన దాన్ని దుష్ట శక్తి ప్రభావం అన్నారు, కానీ చూసారా, శక్తి ప్రభావం కాదు సార్. నేను టెంపుల్ ఓపెన్ చేయడం ఎవరికో ఇష్టం లేదు, వాళ్ళే ఈ పనులన్నీ చేయిస్తున్నారు. ముందు వాణ్ణి పట్టుకోవాలి. ఆ టెంపుల్లో ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి ఈ పిఏ మీద నాకు అనుమానంగానే ఉంది. కానీ వీడు వెనక ఎవరో ఉన్నారు. ముందు వాణ్ణి పట్టుకోవాలి సార్.